ఓ అరుణాచలేశ్వరుడా, నీ పేరు నేను మొదటిసారిగా వినగాను. అరుణాచలం అంటే ఈశ్వరుడు అనుకున్నాను, కొండ అనుకోలేదు. అరుణాచలం అనే స్ఫురణ నా హృదయంలో ఉండేది చిన్ననాటి నుంచి. కానీ అరుణాచలం అరుణాచలం అది జ్ఞాన పంచాక్షరి. అరుణాచలం అంటే చిన్నప్పటి నుంచి నేను ఈశ్వరుడు అనుకున్నాను. అంటే ఈ లోకానికి ప్రభు ఎవరో, ఈ లోకానికి కర్త ఎవరో, ఎవడైతే ఈ లోకాన్ని సృష్టిస్తున్నాడో, ఎవడైతే ఈ లోకాన్ని పోషిస్తున్నాడో, ఎవడైతే ఈ లోకాన్ని లయం చేస్తున్నాడో వాడు అనుకున్నాను. అరుణాచలం అంటే ఈశ్వరుడనే స్ఫురణ ఉండేది. తర్వాత ఎప్పుడో తెలిసింది అరుణాచలం అంటే ఒక కొండని, ఆ తిరువన్నమలలో ఒక కొండని, కొండ రూపంలో అరుణాచలేశ్వరుడు ఉన్నాడని తర్వాత ఎప్పుడో తెలిసింది అయ్యా నాకు. కానీ మొట్టమొదటి ఈశ్వరుడు అంటే, అరుణాచలేశ్వరుడు అంటే సృష్టికర్తనే నాకు అనుభవం ఉండేది. నాకు మా హృదయంలో అలా స్ఫురించేది అరుణాచలేశ్వరుడు. కానీ నేను నిన్ను కట్టుకున్నాను. నాకు తెలుసో తెలియకో నా ప్రారంభం ఎలా ఉందో మరి నేను నిన్ను కట్టుకున్నాను. నిన్ను కట్టుకున్నాక నన్ను చంపేశావు నువ్వు. నిన్ను కట్టుకున్నాను నేను. నిన్ను కట్టుకున్నాను ఎవడన్నా బతకనిస్తావు నువ్వు? అసలు నిన్ను కట్టుకున్నాడు ఎవడైనా బతకనిస్తావు అరుణాచలేశ్వరుడు? నువ్వు జీవితంలో నీకు ఇంకేం పని లేదు. నీకు ఇంకేం అరుణాచలేశ్వరుడా నీకు పని ఏంటంటే ఒకటే పని, ఇంకో పని లేదు. ఎవడైతే నిన్ను కట్టుకున్నాడో, ఎవడైతే నిన్ను ఆశ్రయిస్తున్నాడో, ఎవడైతే చెట్టు చుట్టూరు తీగ ఎలా పాకుతుందో అలాగే అరుణాచలేశ్వరుడు నిన్ను ఆధారంగా పెట్టుకుని నిన్ను ఎవడైతే పాకుతున్నాడో నీ చుట్టూరు, చెట్టు చుట్టూరు తీగ ఎలా పాకుతుందో నీ రూపం చుట్టూ, నీ నామం చుట్టూ ఏ జీవుడైతే పాకుతున్నాడో వాడిని బతకనిస్తావా? ఆయన చంపటమే నీ పని అరుణాచలేశ్వరుడు. ఆయన నిన్ను కట్టుకోవడమే పొరపాటు. అసలు నిన్ను కట్టుకున్నాక ఆయన ఉండనిస్తావా? నువ్వు జీవలక్షణాలు పోగొట్టుకోవటం నీకు ఇంకో పని లేదు. జీవలక్షణాలు పోగొట్టడం నువ్వు పనిగా పెట్టుకున్నావు. నీకు ఇంకో రెండో పని లేదు. ఎవడైతే నిన్ను ఆశ్రయించాడో వాడి జీవలక్షణాలన్నీ పోగొడతావు. ఎప్పుడైతే జీవలక్షణాలన్నీ పోయినాయో వాడికున్న బ్రహ్మం వాడికి ఎరుకులు. అప్పుడు బ్రహ్మం మీద జీవబుద్ధి ఉండదు వాడికి. వాడి బ్రహ్మమే, తెలుసున్న బ్రహ్మమే, తెలియపోయినా బ్రహ్మమే. వాడికి తెలియపోయినా చావులేని సత్పదార్థమే. ఆడి మృతం కాదు, ఆడు అమృతమే తెలియపోయినా. అయితే అమృతానుభవం పొందటానికి, ఆత్మానుభూతి పొందటానికి ఈ జీవలక్షణాలు అడ్డొస్తున్నాయి. ఆ జీవలక్షణాలను కాల్చి బూడు చేయటం నీకు పని అయ్యా. ఇంకో రెండో పని పాటు లేదు నీకు. ఎవడైతే నిన్ను ఆశ్రయిస్తున్నాడో జీవలక్షణాన్ని పోగొడతావు, ఆ జీవత్వాన్ని పోగొడతావు. అదే పని. జీవత్వాన్ని పోగొట్టడం పని కింద పెట్టుకున్న నువ్వు నా జీవత్వాన్ని పోగొట్టుకుంటా ఎలా ఉంటావు అరుణాచలేశ్వరుడా? నీకు అదే పని కదా, ఇంకో పని లేదు నీకు. అసలు నిన్ను కట్టుకోవడంలో ఇలా తయారైన అరుణాచలేశ్వరుడు.